మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం లేమూరు గ్రామ సర్పంచ్ మేఘనాథ్ రెడ్డి 4th సిటీలో విజయం సాధించిన మేర్కాన్పేట్ సర్పంచ్ ఆలూరి నరేష్, బేగరాంకంచ సర్పంచ్ వెంకటేష్, నేదునూరు సర్పంచ్ స్వాతి రామకృష్ణారెడ్డి, పెద్దమ్మతండ సర్పంచ్ మంగ్లీ లచ్చానాయక్, మహేశ్వరం మండలం గట్టుపల్లి సర్పంచ్ శంకరయ్యతో పాటు సంబంధిత గ్రామాల సర్పంచ్, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులను శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మిమ్మల్ని నమ్మి గెలిపించిన ప్రజలు ఆశలను నెరవేర్చేలా పనిచేయాలని సూచించారు. ప్రజలు కష్ట సుఖాలను తెలుసుకుంటూ నిరంతరం గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు మీరు గెలిస్తే నిధులు ఎట్లా వస్తాయో చూస్తామని అన్నవారు మీకు రావాల్సిన నిధులు గ్రామ పంచాయతీకి ఖచ్చితంగా వస్తాయని, అదనపు నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత నాది అని తెలిపారు. కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం రాబోతుందని ఆమె తెలిపారు. ఈ నెల 24వ తేదీన ఇబ్రహీంపట్నంలో నిర్వహించనున్న సర్పంచ్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారని, అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కందుకూరు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మన్నే జయేందర్, ముదిరాజ్, పీఏసీఎస్ చైర్మన్ శేఖర్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.